హాయ్. ఈ వారం గోల్డ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం. డైలీ చార్ట్ ప్రకారము ఈ జోను ఇప్పుడు దాకా బ్రేక్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం పైన ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ చేసుకుంది డైలీలో. ఈ జోన్ రెసిస్టెన్స్ జోన్ కింద ఫామ్ చేసింది. అలానే కింద సపోర్ట్ జోన్ కింద క్రియేట్ చేసుకుంది. సో డైలీ ప్రకారము మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నది. డైలీ ప్రకారం మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ఎందుకు పైకి వెళ్తుంది? ఎందుకు పైకి వెళ్తుందంటే యాజ్ పర్ ఫిబొనాచి ప్రకారం గోల్డెన్ జోన్ నుంచి రివర్స్ అయినది. రీటెస్ట్ చేసుకొని కిందకి రావడానికి ఛాన్సెస్ కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్లోనే ట్రేడ్ చేయడానికి వీలుంది. కాబట్టి మీరు ఈ మధ్యలోనే ట్రేడ్ చేయండి. అలాగే 4 అవర్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. 4 అవర్స్లో కూడా సేమ్ పరిస్థితిలో ఉంది. 4 అవర్స్లో జోన్ క్రియేట్ చేసింది, ఛానల్గా క్రియేట్ చేస్తుంది. ఈ ఛానల్ ప్రకారమే మార్కెట్ రన్ అవుతుంది. 4 అవర్స్లో ఈ ఛానల్ ప్రకారం మార్కెట్ రన్ అవుతుంది. ఈ ఛానల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మార్కెట్ కనుక నడిచినట్టయితే నెక్స్ట్ వీక్ కూడా ఈ ఛానల్ ప్రకారం ఇలానే నడుచుంటుంది. ఈ ఛానల్ రెస్పెక్ట్ ఇస్తే కిందకు మళ్ళీ ఇలా సపోర్ట్ జోన్ మటుకు వచ్చి మళ్ళీ రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అలా కాకపోతే రెసిస్టెన్స్ జోన్స్ దాకా వెళ్ళి రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఈ జోన్స్ మటుకి జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. ఈ జోన్ ఒక ప్రైస్ నోట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇట్లా ఉంటాయండి. 24.38 సేమ్ 22.80 ఈ 2 జోన్ల మధ్యనే ట్రేడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఈ 2 జోన్లు ఎక్కువగా ట్రై చేసి ఈ మధ్యలోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ హై టైం ఫ్రేమ్ ప్రకారం ఇలానే ట్రేడ్ చేయగలరు. సో 1 అవర్ ప్రకారం కూడా జోన్లోనే రన్ అవుతుందండి. జోన్లో రన్ అవుతున్నంతసేపు మీరు జోన్లోనే ట్రేడ్ చేసుకోండి. ఇలాగే ట్రేడ్ చేసుకోండి జోన్స్లోనే. యాజ్ పర్ జోన్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రేడ్ చేసుకోగలుగుతారు. మంచి రిజల్ట్స్ మీకు రాగలుగుతాయి. కాబట్టి వెయిట్ చేసి జోన్ రీచ్ అయిన దాకా చూసుకొని అక్కడ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఫామ్ అయిందో చూసుకొని లేదా బ్రేక్అవుట్ చూసుకొని మీరు